నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. సబ్స్క్రిప్షన్ వల్ల వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లే. మాకు కావాల్సింది ఒక్కటే, భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ వేయండి, ధైర్యంగా దమ్ముగా ఒక్క కామెంట్ వేయండి. డెఫినెట్లీ చాలా మంచి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీకు, నాకు కానీ మా టీం కానీ. వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఆ ఒక్క కామెంట్ వేసేసి కనీసం 500 కామెంట్లు టార్గెట్. భారత్ ఇరాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇప్పుడు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ సముద్ర మార్గాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఈ సమయంలో భారతీయ నౌకలకి ఇరాన్ రక్షణ కవచంలో నిలబడడం అనేది విశేషంగా చెప్పుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేటువంటి ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉద్రిక్తతలు పెరగడంతో చాలా దేశాల యొక్క నౌకలు ఇక్కడ ప్రయాణించాలంటే కూడా భయపడే పరిస్థితుంది. ఎటు నుంచి ఏ మిసైల్ వస్తుందో, ఏ డ్రోన్ దాడి జరుగుతుందో అనేటువంటి తెలియని సిచ్యువేషన్ నెలకొంది ఇక్కడ. ఇలాంటి క్లిష్ట సమయంలో పుష్పక్ అలాగే పరిమల్ రెండు భారతీయ ఆయిల్ ట్యాంకర్లు ఆ ప్రాంతం నుంచి సురక్షితంగా ట్రావెల్ చేసి బయటకు వచ్చాయంటున్నారు. సాధారణంగా ఏ దేశ నౌక కనిపించినా దాడులు చేసినటువంటి ఇరాన్ దళాలు భారత నౌకలకు మాత్రం స్వయంగా ఎస్కాట్ ఇచ్చి మరీ అరేబియా సముద్రాన్ని దాటిస్తున్నాయి. ఇది ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి ఇష్యూ. భారత నౌకలకి ఇరాన్ ఎందుకు రక్షణ ఇచ్చింది అనే దాని గురించి ఆలోచిస్తే దీని వెనక బలమైన దౌత్యం దాగి ఉందంటున్నారు. ఇరాన్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉన్నా భారత్ మాత్రం ఎప్పుడూ కూడా ఒక సమతుల్యతను పాటిస్తూ వస్తుంది. జరుగుతూనే ఉంది ఇది. ఇరాన్కి సంబంధించినటువంటి ఒక నౌక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భారత్ దానికి కొచ్చి తీరంలో ఆశ్రయాన్ని కల్పించింది. అంతర్జాతీయ జలాల్లో అమెరికా వంటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నటువంటి భారత్ ఆ నౌకలోని సైలర్లకి కావాల్సిన ఆహారం, వసతి ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో అందించిన పరిస్థితుంది. ఆ రోజు భారత్ చేసినటువంటి సహాయాన్ని ఇరాన్ ఏ రోజు కూడా మర్చిపోలేదు. ఈ విషయాన్ని భారత దౌత్యవేత్తలు ఇరాన్ ప్రతినిధులతో చర్చించినప్పుడు వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్న పరిస్థితుంది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ని ఒక విలన్గా చూస్తున్న ఈ టైంలో భారత్ మాత్రం ఒక మిత్రదేశంగా వ్యవహరించడం అనేది వాళ్ళు గుర్తించిన పరిస్థితుంది. అందుకే భారత్ జెండా ఉన్నటువంటి నౌకల్ని తాము ఏమాత్రం అడ్డుకోని వాటికి రక్షణ కల్పిస్తామని ఇరాన్ కూడా హామీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రక్షణ వల్ల భారత్కి చేకూరేటువంటి లాభం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో చమురు, గ్యాస్ ధరలు పెరగకుండా ఉండాలంటే రష్యా మరియు ఇతర గల్ఫ్ దేశాల నుంచి సరఫరా నిరంతరం కొనసాగుతూ ఉండాలి, ఎక్కడా కూడా ఆగకూడదు. ఒకవేళ సముద్ర మార్గాల్లో దాడులు జరిగి సరఫరా కనుక ఆగిపోతే అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరత రాకుండా చూడాలి అంటే ఈ సముద్ర మార్గాలు ఖచ్చితంగా సురక్షితంగా ఉండాలి. ఇరాన్తో ఉన్నటువంటి ఈ సంబంధాల వల్ల మన దేశానికి కావాల్సినటువంటి ఇంధనం ఎటువంటి ఆటంకం లేకుండా చేరుకుంటూ వస్తుంది మన వరకు. ఒక పక్క ఇజ్రాయెల్తో స్నేహం చేస్తూనే ఇంకో పక్క ఇరాన్తో ఇలాంటి సత్సంబంధాలని కొనసాగించడం భారత్ సాధించిన ఒక గొప్ప విజయం అని చెప్పుకోవాలి. ఏ దేశంతోనూ గొడవ పెట్టుకోకుండా తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. భారతదేశం ఇలాంటి వ్యూహాత్మక అడుగులు దేశ భవిష్యత్తుకి ఎంతో అవసరమని చెప్పుకోవాలి. కేవలం యుద్ధం కానీ, ఆంక్షలు కానీ ఇవే మాత్రం కాకుండా మానవత్వం, స్నేహంతో కూడా అంతర్జాతీయ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేది ఈ ఘటన నిరూపించింది. భారత నౌకలు సురక్షితంగా తీరానికి చేరడం వెనుక ఈ దౌత్య మంతనాలే వర్కౌట్ అయ్యాయని చెప్తున్నారు.